అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాలకు చెందిన ఒక నిరుపేద దంపతులు తమకు కడుపు కోత మిగిలిందని ఆవేదన చెందుతున్నారు. ఆరోగ్యం బాగాలేదని సంగారెడ్డిలోని శిశురక్ష హాస్పిటల్కి తీసుకెళ్తే 3 రోజులు ట్రీట్మెంట్ చేసి చనిపోయిన బిడ్డని అప్పగించారంటూ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మనం హత్నూర మండలం కొన్యాల గ్రామంలో ప్రభులింగం ఇంటి వద్ద ఉన్నాం. ప్రభులింగం కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఆ బాబుకి ఏం జరిగింది, ఎన్ని రోజులు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు, వాళ్ళకి వచ్చిన కష్టం ఏందనే విషయాలను ప్రభులింగంని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ప్రభులింగం, అసలు బాబుకి ఏం జరిగింది, మీరు ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు అతన్ని? రోజు అది ఈవినింగ్ కడుపు బిందని మా దళితబాల్లో ఉంటారు వాళ్ళు. దళితబాల్లో ఉన్న అమ్మ శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ డ్రాప్స్ వేసి 1 అవర్ వెయిట్ చేయండి మీరు, 1 అవర్ తర్వాత తగ్గుతుంది లేకపోతే ఎక్కడైనా పిల్ల హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయాలి కడుపు అని అన్నాడు. 1 అవర్ కూడా అయిపోయింది, అయినా తగ్గలేదు. మేము నర్సాపూర్ అమ్మ హాస్పిటల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన బ్లడ్ టెస్ట్ చేసిండు. అప్పటికి 49 ఉంది కౌంట్ ప్లేట్లెట్స్. వాళ్ళు అన్నారు ఇది మాకు కాదు కేసు, ఈ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇంకా ఎక్కడన్నా అని చెప్పారు. సరే అని ఆయన మాణిక్య హాస్పిటల్కి రిపేర్ చేసిండు. ఆయన ఉన్నా సార్ ఇంకొక అతను వచ్చేయమనండి, ఇంకా ఆయనలోనే చూసే డాక్టర్ శిశురక్షకి వెళ్ళండి బాగా చూస్తారని చెప్పారు. మేము అదే నైట్లో 1 నిమిషం కూడా వెయిట్ చేయకుండా వెహికల్ అరేంజ్ చేసుకొని శిశురక్షకి వెళ్ళిపోయాం. అంటే శిశురక్ష హాస్పిటల్లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, అక్కడ ఏం జరిగింది అసలు? ఆ రోజు గురువారం రోజు నైట్ 10 అయిందండి. మేము వెళ్ళేసరికి అడ్మిట్ చేసుకోరు, మీ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంది, డెంగ్యూ వచ్చిందని చెప్పారు డాక్టర్స్. సీరియస్ కండిషన్, క్రిటికల్ సీరియస్ ఉంది, 48 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు. సరే అని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ రోజు ఒక బిల్లు అది ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు, కానీ మార్నింగ్ వచ్చినాయి. అవి అప్పటికి 37 అయింది ప్లేట్లెట్ కౌంట్. ఇక అక్కడ గురువారం రోజు శనివారం రోజు మధ్యాహ్నం వరకు బిడ్డ దగ్గర మమ్మల్ని రానిచ్చారు. అలా తల్లి కూడా ఉంది, మా బిడ్డ యాక్టివ్గానే ఉంది, ఏడుస్తుంది. ఆ కడుపు ఒక్కటే ఉన్నది ప్రాబ్లం, యూరిన్ బాగానే పోతుంది, మోషన్స్ అవుతున్నాయి. ఆ కడుపు ఒక్కటే బ్రీతింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే మీకు డెంగ్యూ వచ్చిందని ట్రీట్మెంట్ చేసిరా, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందని చెప్పారా? డెంగ్యూ వచ్చిందని చెప్పారు వాళ్ళు. క్లియర్గా డెంగ్యూ ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది, డెంగ్యూ వచ్చిందని చెప్పారు వాళ్ళు. వచ్చేదని చెప్తే తర్వాత మీరు ఏమేమి తీసుకొచ్చి వాళ్ళు ఏమైనా రిటర్న్గా రాసిచ్చిందా, ఏమైనా మెడిసిన్ కానీ ఏదైనా తీసుకొచ్చిరా? మెడిసిన్ ఒకసారి 25,000 ఫస్ట్ రోజు అయింది సార్. అదే రోజు నైట్ గురువారం రోజు 2 నెలల రాత్రి 25,000 లేకుండే. 25,000 అయిన దాకా కాదంటే మళ్ళీ వీళ్ళతో ఫోన్ చేపించి 25,000 కట్టినాక ఏదో మిషన్ ఆక్సిజన్ మిషన్ పెట్టాలండి, దానికి 10,000 అండి. మమ్మల్ని మళ్ళీ అడ్మిట్ అయ్యేటప్పుడు 5,000 కట్టించుకుని మొత్తం అట్లయితే అడ్మిట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయినాయి ఇవన్నీ అంటారు కదా, అట్లా ఏమైనా చెప్పి ఏమైనా బయట నుంచి ఏమైనా ప్లేట్లెట్స్ కానీ ఏమైనా తెప్పించిరా? గురువారం రోజు ఒక ప్యాకెట్ అదే నైట్లో 2 నెలల రాత్రి పోయి బాలాజీ హాస్పిటల్కి రాశారు, ఒక బ్లడ్ ప్యాకెట్ తెచ్చినాం. శుక్రవారం 2 తీసుకొచ్చినాం బ్లడ్. శనివారం రోజు 2 బ్లడ్ ప్యాకెట్లో ప్లేట్లెట్స్ 2 ప్యాకెట్లు తీసుకొచ్చినాం శనివారం. మళ్ళీ ఆర్బీసీ తీసుకొచ్చినాం నైట్, శనివారం రోజు నైట్. ఎన్ఎస్సిఎల్ తీసుకున్నాక ప్లేట్లెట్స్ ఆర్బీసీ అవి మొత్తానికి కలిపి ఎంత ఖర్చు అయింది సుమారు? అంటే మీరు శిశురక్ష హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత బిల్ వేసారు వాళ్ళు మీకు? మొత్తం ఎంత ఖర్చు అయింది? 1,30,000 వరకు. 1,30,000 ఖర్చు అయింది. తర్వాత ఎందుకు వాళ్ళు మరి వేరే హాస్పిటల్ తీసుకోవాలి ఎప్పుడు చెప్పారు, అప్పుడు ఏం జరిగింది అసలు అక్కడ? అయితే వాస్తవానికి మా బిడ్డను మమ్మల్ని సండే రోజు మార్నింగ్ నుంచి ముట్టనేలేరు. ఇక ఎన్ఎస్సీలో 1 నుంచే ముట్టనేలేదు మా బిడ్డను. ఓన్లీ వెంటిలేటర్ పైన పెట్టిర్రు, వెంటిలేటర్ పైన పెట్టి కడుపు. అంటే మిమ్మల్ని అసలు మీ బాబుని పట్టుకొని వెళ్ళారు. సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి అసలు మా బాబుని పట్టుకొని వెళ్ళారు. సండే అడగలేదా మరి ఎందుకు మా బాబుని పట్టుకొని ఇవ్వట్లేదు, అసలు మంచిగా ఉన్నాడా ఏమైనా అయిందా అని మీరు అడగలేదా? అడిగితే సీరియస్ ఉంది, వెంటిలేటర్ పైన పెట్టిమని అంటారు చెప్పారు. మేము ఇక సరే మేము అప్పటికైనా చెప్పి సార్ పైసలు మ్యాటర్ కాదు, పైసలు మేము ఎవరి కాలంలో మొక్క తీసుకొస్తాం, ఎవరైనా మా బంగారం ఉండే నా చేను మా ఆవిడ ఇచ్చాను, తాకట్టు పెట్టేసిన 2 లక్షలు వచ్చినాయి. అవి పెట్టి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి సార్ అని, డబ్బులు అయితే మేము తెస్తూనే ఉంటాం సార్ అని చెప్పి కంటిన్యూ చేపిస్తాను ట్రీట్మెంట్. అంటే తర్వాత ఎటు తీసుకోమన్నారు మరి వాళ్ళు? ఇక సండే రోజు మార్నింగ్ మన టాగర్ సినిమా లాగా చేసినట్టు చేశారు సార్. బాబు పానం అప్పటికే ఉన్నట్టుంది, కదలికలు అయితే లేవు. ఒక క్లాత్ వేసిండు ఐస్ పైన శూన్యకుట, ఇట్లా ప్రెస్ చేసిండు. వాళ్ళకి ఇక్కడ డాక్టర్స్ తెలుసు కదా ఎక్కడ ప్రెస్ చేస్తే ఏ పాటు వెళ్తారు.
ఇట్లా ప్రెస్ చేయగానే కాలు కొంచెం నలిసి చూపించాను 9-10కి అనుకుంటుంది. బాబు కండిషన్ ఇట్లా క్రిటికల్గా ఉంది. మాకు గురువారం రోజు, శుక్రవారం రోజు, శనివారం రోజు చెప్పింది. సండే రోజు నీలాపూర్ తీసుకువెళ్ళాలి, అక్కడ ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. అంతకంటే ముందేమో గైడమైన గదే ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పారు. అంతకంటే ముందు వాళ్ళే సండే రోజు వాళ్ళు కాకుల సినిమాలాగా మొత్తం యాక్ట్ చేసి ఇట్లా బట్టేసి ఇట్లా ప్రెస్ చేసి కలుతుంది చూస్తున్నాను బాబు అని చెప్పేసి మళ్ళీ మొత్తం ఇక ఫైనల్ బిల్ కట్టించుకొని 2 గంటలకు మమ్మల్ని ముట్టనేసలు అప్పటికే అంబులెన్స్ వాళ్ళదే, పైసలు మేమే వాళ్ళే పెట్టించారు. అంబులెన్స్ వాళ్ళే పెట్టించారు, డబ్బులు తీసుకున్నారు కానీ అంబులెన్స్ వాళ్ళే తెప్పించారు. వాళ్ళే తెప్పించారు. అంబులెన్స్ అని సపరేట్ పెట్టాం. మళ్ళీ అంబులెన్స్ వాళ్ళు ఎవరైనా వచ్చిరా? వాళ్ళ టెక్నీషియన్ వచ్చింది. ఆ టెక్నీషియనే వెతుకున్న మా బాబును. ఆ టెక్నీషియన్ ఎత్తుకుని మమ్మల్ని ముట్టినలేరు. అప్పటికి మా డాడీకి మా వాళ్ళకి డౌట్ వచ్చిందంటే కలుతలేదని, చనిపోయిన వాడిని పంపిస్తారని. మాకేందండి సార్, అంబులెన్స్ లో కూడా తల్లిని ఎత్తుకొని లేదు, మిమ్మల్ని కూడా దగ్గర రానిలేదు. ఏడ్చుకుంటే మేము ముట్టనేసలే అసలు టెక్నీషియన్ అడగలేదా మరి మీరు ఎందుకు ముట్టనిస్తలేరు? మా బాబు నిజంగానే ఏమైనా అయిందా, మంచిగా ఉన్నాడని అడగలేదు? ముట్టద్దు, ఇట్లా ప్లేట్ లీక్ వస్తుంది, రక్తం బయటకు వస్తుంది ఇట్లా మాకు చెప్పారు. అట్లా చెప్పారు. అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసేదాకా అసిస్టెంటే ఉన్నాడు. ఆడికి అక్కడ పోయిన దాకా కూడా అసిస్టెంటే ఉన్నాడు. అసిస్టెంటే ఎత్తుకున్నాడు. ఇక చనిపోయిన తర్వాత మా డాడీ ఎత్తుకున్నాడు. నీలోఫర్ పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అసలు? డాక్టర్స్ అక్కడ ఏం ట్రీట్మెంట్ చేశారు, మీకు ఏం చెప్పారు వాళ్ళు? ఆక్సిజన్ సిలిండర్ మనం వెంటిలేటర్ పైన విధంగా కదా సార్, అది ఆక్సిజన్ తీసుకొని వచ్చారు వాళ్ళు ఉంటాయి కదా, ఆక్సిజన్ తీసుకొని వచ్చి ఆక్సిజన్ దీన్ని కనెక్ట్ చేసి తీసుకెళ్ళి లోపలికి 3 times CPR చేసింది. 3 times CPR చేశారు. వాళ్ళు చెప్పారు CPR చేస్తున్నాము, ఒకవేళ బిడ్డ 15-20 నిమిషాల్లో. సండే రోజు వాళ్ళు కాకుల సినిమాలాగా మొత్తం యాక్ట్ చేసి ఇట్లా బట్టేసి ఇట్లా ప్రెస్ చేసి కలుతుంది చూస్తున్నాను బాబు అని చెప్పేసి మళ్ళీ మొత్తం ఇక ఫైనల్ బిల్ కట్టించుకొని 2 గంటలకు మమ్మల్ని ముట్టనేసలు అప్పటికే అంబులెన్స్ వాళ్ళదే, పైసలు మేమే వాళ్ళే పెట్టించారు. అంబులెన్స్ వాళ్ళే పెట్టించారు, డబ్బులు తీసుకున్నారు కానీ అంబులెన్స్ వాళ్ళే తెప్పించారు. అంబులెన్స్ అని సపరేట్ పెట్టాం. మళ్ళీ అంబులెన్స్ వాళ్ళు ఎవరైనా వచ్చిరా? వాళ్ళ టెక్నీషియన్ వచ్చింది. ఆ టెక్నీషియనే వెతుకున్న మా బాబును. ఆ టెక్నీషియన్ ఎత్తుకుని మమ్మల్ని ముట్టినలేరు. అప్పటికి మా డాడీకి మా వాళ్ళకి డౌట్ వచ్చిందంటే కలుతలేదని, చనిపోయిన వాడిని పంపిస్తారని. మాకేందండి సార్, అంబులెన్స్ లో కూడా తల్లిని ఎత్తుకొని లేదు, మిమ్మల్ని కూడా దగ్గర రానిలేదు. ఏడ్చుకుంటే మేము ముట్టనేసలే అసలు టెక్నీషియన్. అడగలేదా మరి మీరు ఎందుకు ముట్టనిస్తలేరు? మా బాబు నిజంగానే ఏమైనా అయిందా, మంచిగా ఉన్నాడని అడగలేదు? ముట్టద్దు, ఇట్లా ప్లేట్ లీక్ వస్తుంది, రక్తం బయటకు వస్తుంది ఇట్లా మాకు చెప్పారు. అట్లా చెప్పారు. అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసేదాకా అసిస్టెంటే ఉన్నాడు. ఆడికి అక్కడ పోయిన దాకా కూడా అసిస్టెంటే ఉన్నాడు. అసిస్టెంటే ఎత్తుకున్నాడు. ఇక చనిపోయిన తర్వాత మా డాడీ ఎత్తుకున్నాడు. నీలోఫర్ పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అసలు? డాక్టర్స్ అక్కడ ఏం ట్రీట్మెంట్ చేశారు, మీకు ఏం చెప్పారు వాళ్ళు? ఆక్సిజన్ సిలిండర్ మనం వెంటిలేటర్ పైన విధంగా కదా సార్, అది ఆక్సిజన్ తీసుకొని వచ్చారు. వాళ్ళు ఉంటాయి కదా, ఆక్సిజన్ తీసుకొని వచ్చి ఆక్సిజన్ దీన్ని కనెక్ట్ చేసి తీసుకెళ్ళి లోపలికి 3 times CPR చేసింది. 3 times CPR చేశారు. వాళ్ళు చెప్పారు CPR చేస్తున్నాము, ఒకవేళ బిడ్డ 15-20 నిమిషాల్లో ఆట అయిపోతే వస్తుంది బ్రీతింగ్, లేకపోతే లేదని చెప్పారు. సరే మేడం చేయను. వాళ్ళు ఎంత చిన్న బిడ్డకి 3 times CPR చేశారు, అయినా కానీ బ్రీతింగ్ రాలేదు. తర్వాత నేను నాతో అయితే అప్పటికే అన్కాన్షియస్కి వెళ్ళిపోతున్నాను. సార్ మాకు ప్లీజ్ సార్, డాక్టర్ అని కాదు మీరు, నాకు ఎంతసేపు అవుతుంది సార్ ప్రాణం పోయండి, వాళ్ళకు మేము చెప్పొద్దు, మేము చెప్తే బాగుండదు. 3-4 hours అవుతుంది ఆల్రెడీ బేబీ ప్రాణం పోయి. వాళ్ళకి తెలివి ఉందా అసలు? చనిపోయిన శవాన్ని మా హాస్పిటల్కి పంపించి మా హాస్పిటల్ని బ్లేమ్ చేయాలనుకోరా వాళ్ళు? నాకున్న డాక్టర్స్ చెప్పారు. అప్పటికే నేను అన్కాన్షియస్కి వెళ్ళిపోయినా, ఏడ్చుకుంటే వాళ్ళ అమ్మ కూడా. మేము ఇక అదే అంబులెన్స్లో ఇంటికి వచ్చి పూడ్చిపెట్టినాం. తర్వాత మన దగ్గరికి తెల్లారి డిప్యూటీ DMHO మేడం వచ్చింది. అడిగింది పరిస్థితి ఇట్లా, మీకు ఏమని ట్రీట్మెంట్ చేసినట్టు ఇట్లా చేసి మేడం డెంగ్యూ అని చెప్పారు మాకు చెప్పడం. అయితే మీరు నీలాపుర ఫస్ట్ తీసుకెళ్తుండే బాబు అంటే, మాకు ఇక మళ్ళీ నైట్ కదా మేడం, నైట్లో మళ్ళీ ఎక్విప్మెంట్ ఉంటుందో ఉండదో పట్టించుకుంటారని కొంచెం ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ కాళ్ళు మొక్కి పైసలు తీసుకొచ్చి జాయిన్ చేసినాయి మేడం అని చెప్పింది. అది అంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కూడా పోయినట్టు కదా, కంప్లైంట్ ఇచ్చినట్టు, ఎఫ్ఐఆర్ అయింది దానిపైన. అంటే మీ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అసలు? పోలీస్ శాఖ నుంచి కానీ అధికారుల నుంచి కానీ? అధికారుల నుంచి కాదు, నాకు అన్యాయం జరిగింది. ఇంకో తల్లిదండ్రికి ఘోష అనేది ఉండదు. అది 45 days అయినా, ఇప్పుడు 45 days బాబు చనిపోయింది సార్. వాళ్ళు వెంటిలేటర్, చనిపోయిన ప్రాణాలకు వెంటిలేటర్ పెట్టి బ్రీతింగ్ అని చూపించి పైసలు గుంజుతురు.
ఇంకో నాలాంటిది బాధ ఇంకో తల్లిదండ్రులకు రావద్దు. అదే కోరుకుంటున్నాను. నాకు వాళ్ళ నుంచి రూపాయి అవసరం లేదు. హాస్పిటల్ పైన చట్టరీత్యా ఎంత ఇది ఉంటే దాని ప్రాసెస్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేయాలంటున్నారు కదా, మరి రీపోస్ట్ మార్టం జరిగిందా? జరగలేదు అధికారులు ఏమన్నారు, ఎప్పుడు వస్తామన్నారు? ఈరోజు వస్తామన్నారు సార్. నిన్న ఫోన్ చేసి ఉండే ఈరోజు వస్తామన్నారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి వరుసగా హాలిడేస్ ఉన్నాయి కదా బాబు, వరుసగా హాలిడేస్ ఉన్నాయి, గురువారం రోజు మార్నింగ్ వస్తారు, అంత టెక్నీషియన్స్ హైదరాబాద్కి వస్తారు. వాళ్ళు ఒక టెంట్ ఏర్పాటు చేసుకో, నువ్వు చుట్టూ అది సైడ్ వాల్ ఏర్పాటు చేసుకో, 10 చైర్స్ వేయు, ఒక టేబుల్ అరేంజ్ చేయు, వాళ్ళకి వచ్చిన ఆఫీసర్స్కు వాటర్ బాటిల్స్ అరేంజ్ చేయు. అది నాకంటే వాళ్ళు ఫోన్ చేసి పిఎస్ వాళ్ళు అట్లా చెప్తారు సార్. ఏం చేయాలి? ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు అట్లా చేయమని చెప్పేసి? అక్కడ పిఎస్ నుంచి ఫోన్ చేసిన వాళ్ళు ఎస్ఐ వాళ్ళు సంగారెడ్డి పిఎస్ నుంచి ఫోన్ చేసి అంటే ఇవన్నీ అరేంజ్ చేయండి, అరేంజ్ చేస్తే మేము ఎల్లుండి వచ్చి చేసి పోస్ట్ మార్టం చేస్తాం. మీరేమో మా పరిస్థితి బాగాలేదు, మా పరిస్థితి మేము అవన్నీ ఎక్కడి నుంచి ఇప్పుడు ఆల్రెడీ 1,30,000 హాస్పిటల్ ఖర్చు అయినాయి, బంగారం కుదబెట్టినాం, ఇప్పుడున్న పరిస్థితి మేమేం చేయాలనేది మీ బాధ. మా బాధ. నాకు ఇప్పటికి కూడా ఒక్కటే డిమాండ్, నాకు మిగిలిన ఈ కడుపు బాధ ఇంకొకరికి కావద్దు. నాకు అదే ఉంది. అంటే మీరు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే చనిపోయారు. వాళ్ళ నిర్లక్ష్యమే డిఎంహెచ్ఎం మేడం మన దగ్గరకు వచ్చి డిప్యూటీ డిఎంహెచ్ఓ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ డిఎంహెచ్ఓ మేడం వెళ్ళిన తర్వాత హాస్పిటల్స్ అది ల్యాబ్ సీజ్ చేసింది. నేను డిఎంహెచ్ఓ మేడం 11th రోజు కలిసిన, డైరెక్ట్ పోయి ఒక లెటర్ కూడా ఇచ్చిన. మాకు ఇస్తే బాబు నీకు ఆ విషయం, నీకైతే అన్యాయం జరిగింది బాబు, ఆ విషయంలో ట్రీట్మెంట్ తప్పు చేసారు, వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేస్తారు, ల్యాబ్ మీద దొప్పేస్తారు, వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం మేము ట్రీట్మెంట్ చేసినామని, అందుకోసం ల్యాబ్ క్లోజ్ చేసినా. నాతో అయినంత వరకు నేను చేస్తూనే ఉంటా అని చెప్పింది మేడం గారు. ఓకే, విన్నారు కదా కొన్యాలకు చెందిన ప్రభులింగం ఆవేదన. నవమాసాలు మోసి కన్న కొడుకుని కేవలం హాస్పిటల్ వాళ్ళు తమ నిర్లక్ష్యంతో చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికీ తన భార్య అనురాధ ఆ పరిస్థితి నుంచి బయటకు రాలేకపోతున్నారని, తీవ్రమైన మానసిక ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన వివరిస్తున్నారు. తన కొడుకు మృతదేహాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఖచ్చితంగా ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి ఆసుపత్రి యాజమాన్యం పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తనకు ₹1 కూడా అవసరం లేదని, కానీ తనలాంటి గుండె కోత, కడుపు కోత ఇంకే తల్లిదండ్రులకు రావద్దని ఆయన అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.